కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. శశిధర శివ వాణి వీణ పాణి బ్రహ్మ బహుజన్మకృత సుకృత పరిపాకం మునగాక నాకేల ఈ ఫలము కలిగే. అఖిల కోటికి దక్కని అంతులేని నిరుపమాన మానస పుత్రులగని నన్నీ చందంబున కృతార్థుండనుగావ జన్మ పడించే వెంకటేశ వెంకటేశ సీత లేని రామానుజ రామబంటు విగ్రహాలట. వీరే వీరి పుత్రులట. ఈ విగ్రహాలనే ఇక్కడ ప్రతిష్ఠిస్తారట. ఇది ఊరికే అరిష్టం. ఆనాడు సీతావనవాసంతో అయోధ్యలో ప్రజలు అష్టకష్టాల పాలైనట్లు ఈనాడు ఊరంతా అష్టకష్టాల పాలవలసిందే. అందుకే ఇది నాంది కాబోలు. గుట్టుగా ఈ విగ్రహాలను ఎక్కడికన్నా తరలించడం మంచిది. మీరైనా చెప్పండి. చూడు సోమయ్య, ఇంకా ఏమిటండి చూచేది? దౌర్భాగ్యం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతహౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్న రఘువంశంలోని ప్రారంభ శ్లోకములో పార్వతీ పరమేశ్వరవు అనటకు బదులు జానకీ రాఘవేశ్వరవు అని మార్చుకొని శుభకార్యాలు జరిపించే సత్సాంప్రదాయం మనది. అటువంటిది సీత లేని రాముడా ఎక్కడైనా విన్నామా? ఏ మందిరములోనైనా కన్నామా? వాక్కు లేనిదే అర్థం లేదు. అర్థం లేని మాట ఉండదు గనుక ఉండదు. అంచేత సీత లేని శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందా? దానికి అర్థమే లేదు. ఆ మాటే రాకూడదు. ఇంకా మించితే వీళ్ళిద్దరిని ఊరి నుంచి వెలివేయడం తప్పదు. కమనీయ కమలాక్షుడై హరి సిరితోడ రామావతారమే
మనకు ఆదర్శం వయ్యే సీతమ్మ లేని స్థలము లేదంట అత్యుక్తికాదిక కట్టిపెట్టు మీ మాటలు పుట్టెనట హరి వీరింట వీడే దశరథుండ అప్పటిన మేమతుడు అయోధ్య వసించు పుణ్యాత్మలు ఈ ధాత్రియకు పుణ్యభూమియవు పవరమగును మనవు కాదు కాదు వీరి వల్ల పావనమగు భీమా బతుకులు లేదు లేదు మాయడ మార్గదర్శి అయ్యవారు ఇక నేల సీతమ్మ వారు వీరుండని చాలించవయ్యని హేళన ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ గుణవాన్ వీర్యవానని ఆ శ్రీరాముడు ఆ తండ్రి గుణగణాలను వివరించింది రామాయణం. జిత క్రోధ కోపాన్ని జయించిన వాడిని చెబుతూనే కోపం వచ్చినప్పుడు తన ముందు ఎవ్వరూ సరికారని తెలుపడానికి కాలాగ్ని సమహ అనే ఉపమానంతో వివరించింది రామాయణం. అటువంటి కాలాగ్నికి ఆహుతి కావడానికి నువ్వే నీ మూఢత్వాన్ని ప్రదర్శించుకుంటున్నావు. క్షమయా పృథివీ సమహ, క్షమించడంలో భూదేవితో సమానమైనటువంటి వాడు ఆ పరంధాముడు. ఆ దేవదేవుని నిందించు. నిష్కల్మషమైన నిశ్చలమైన నిర్మలమైన భక్తికి వశుడవుతాడు. ఆ దేవదేవుని నిందించినతో సహిస్తాడేమో కానీ తన భక్తుల పట్ల వైదుష్యాన్ని మాత్రం సహించదు. నీవల్ల మాకున్నది కేవలము భక్తి ఆత్మవిశ్వాసమే కానీ నీవన్నట్లు అనుకున్నట్లు గర్వం కాదని గ్రహించు. వసంతయ్య, నీ వాదన సరైనది. శ్రీరామునికి ఎంతటి ప్రాశస్తం ఉన్నదో ఈశన్మాత్రమే నీ ఎక్కువ తక్కువ లేని ప్రాధాన్యం ఉన్నది సీతమ్మ. నిజానికి రామాయణానికి సీతాచరితమని మరొక పేరని వాల్మీకి భాషించను కదా. సహధర్మచారిణి అను మాటకు ప్రథమోదాహరణము సీతమ్మ. అద్వైత ప్రేమ సీతారాములు వాగర్ధముల వలె అవినాభావ సంబంధము కలవాలి. ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. కానీ సోమయ్య దంపతులకు సీత లేని రామలక్ష్మణాంజనేయ విగ్రహము లభ్యమవుటలోని ఏదో పరమార్థం ఉన్నది. ఏమీ తెలియని మనం అన్నీ తెలిసిన ఆ భగవంతునికి కూడా అనలేదండి. మరి వారి పేరు చెప్పుకుంటూ తామే కాడ జన్ములంటూ చెప్పుకునే ఈ భక్తుల గురించే. వసంతయ్య, ఇక చాలించని మాట. ఆ దేవదేవుని చిద్విలాసమేదో గ్రహించాలంటే మనలోని మాలిన్యమైన మహాన్ని వదిలిపెట్టి పరిషత్ వర్గాల్లో జయించారు. అంతేకాని నీలాగా మూర్ఖంగా మాట్లాడు. అన్నీ తెలిసిన శ్రీరాముడే నరుడై అవతరించి మానవ సమాజానికి మార్గదర్శి కావడమే మానవత్వాన్ని నిలిపాడు. అట్టి శ్రీరాముణ్ణి పుత్రునిగా పడిసిన సోమయ్య దంపతులను చూచి ఓర్వలేని నీ ముఖము చూడలేని వసంతయ్య. ఇక నీ ప్రేలాపన మానకున్న ఇదే శాస్త్రింగల్గు గ్రామావిష్క్రమణము
మీ సహాయానికి మేమెంతో కృతజ్ఞులు. సోమయ్య, ఒక్క నిమిషం. మీకు లభ్యమైన ఈ విగ్రహములందు సీతమ్మ వారు లేకపోవడంలోని అంతరార్థం ఏమై ఉంటుందో ఒక్కసారి ఇయం సీతామమ సుత సహధర్మ చరితవ పతివ్రత మహాభాగ ఛాయేవానుగత అని సీతా కళ్యాణ ఘట్టంలో జనకునిచే వాల్మీకి పలికించిన పలుకులు ప్రత్యక్షర సత్యం సాధనలేము కదా. పతి తోడిదే లోకమని సీతమ్మ వారు రాముల వారి వెంట అడవులకు నీడగా సాగింది. వసంతయ్య అన్నట్టు పార్వతీ పరమేశ్వరం అన్నట్టుగా బదులు జానకి రాఘవేశ్వరం అని రాసి చదువుకుని మన భారతీయ హిందూ సాంప్రదాయాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకున్నాం. మన ఊరిలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు ఇందులోని నిగూఢమైన అంతరార్థం మీద సౌమ్యంగా, సౌకుమార్యంగా, సౌజన్యంతో, శౌచమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏమంటారు? వస్తాం. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? విగ్రహ ప్రతిష్ట, ఊరి భవిష్యత్ ఏం చేయడానికి పాల్గొనడం లేదే. రామ రామ. ఏమయ్యా, విగ్రహ ప్రతిష్ట కన్నా, ఊరి ప్రతిష్ట కన్నా ఆ భగవంతుడు మనకు పెట్టే పరీక్షకు పరాకాష్ఠలు అంతా మంచి జరిగింది. ఆ కూర్చొని రాయ్యా. వద్దే, నాకు ఆకలిగా లేదు. తిన్నా ఇమ్మడదు. నేను పడుకుంటాను. ప్రతి జీవికి ఒక్కో నిర్దిష్టమైన పనిని నిర్దేశించి సృష్టిస్తారు. ఏ ప్రాణి నిరుపయోగం కాదు. పూర్వ జన్మ సుకృత ఫలాన్ని బట్టి యోగ్యతను కల్పిస్తాను. నీ యోగ్యతను బట్టి నీకొక పవిత్రమైన కార్యాన్ని అప్పగిస్తున్నాను. నహి కారణం వినా కార్యస్యోత్పత్తి. కారణము లేకుండా కార్యము కలగదు అను న్యాయమున సన్మార్గము వెనకే దుర్మార్గాన్ని సృష్టిస్తాను. దుర్మార్గం పరాకాష్ఠ చేరినప్పుడు దానిని రూపుమాపేటట్టు నేనే కల్పిస్తాను. అలాగని దుర్మార్గం సమసిపోయింది కదా, ఇంకంతా సన్మార్గమే ఉంటుంది కదా అని అనుకోవటానికి లేదు. ఇదంతా శాఖ చక్ర భ్రమణం. మళ్ళీ మళ్ళీ దుర్మార్గాన్ని సృష్టిస్తూనే ఉంటాను. అంతిమ విజయం మంచికే అనే పరమసత్యాన్ని ఎల్లవేళలా నిరూపిస్తాను. ఈ విధంగా నా లీలా విన్యాసం ఆయా కాలాలలో ఆయా సందర్భాలను బట్టి స్వాభావికంగా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో తిరుపతి పుణ్యక్షేత్రం ఉన్నది. అచట శ్రీవారి మెట్లు అని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నా ప్రియమైన భక్తుడు రామానుజులు ఉంటాడు. అతను మీ కొరకు వేచి ఉన్నట్లుంటాడు. అతనికి ఈ విగ్రహాలను సమర్పించు, అంతా శుభమే జరుగుతుంది. చిత్తము స్వామి, చిత్తము.
పరితపిస్తున్నారు. ఎంతటి లీలామానుష వేషధారి అయినా ఆయనకే తప్పలేదు పరితాపం. స్వామి, సీతమ్మ వారికై ఎలా పరితపిస్తున్నారయ్య అంటే
గోవిందా